వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ అమరావతి పింఛన్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కొల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి వర్తించనుంది. 3,000 రూపాయలు ఉన్న పెన్షను 4,000 రూపాయలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసింది. దివ్యాంగులకు పెన్షన్ అయితే 3,000 నుంచి ఏకంగా 6,000కు పెంచింది. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్ను 5,000 నుంచి 15,000కు పెంచడం జరిగింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి 10,000 పెన్షను అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇది ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ముందడుగు వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అమరావతి పింఛను పథకానికి చంద్రబాబు పేరు మార్చేశారు.